ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు అందరికీ షాలోం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 31వ కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ఆమెన్. ఈ భక్తుని జీవితంలో ప్రాణ బాధలు అనేవి ఎక్కువైపోయి ఉన్నాయండి. ఆ ప్రాణ బాధ నుంచి ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవ్వరు కూడా విడిపించలేకపోతున్నారు. ఏ మనిషి కూడా విడిపించలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులలో తన మనస్సుని ప్రభు వైపు దృఢపరుచుకున్నాడు. ప్రభు సందులో మోకరించాడు. అంటున్నాడు, అయ్యా నా బాధను నీవు దృష్టించి ఉన్నావు, కావున నేను ఆనందభరితుడనై సంతోషించదను అంటున్నాడండి. దేవాది దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రాణములో ఉన్నటువంటి బాధ ఆయన చూశాడు, నా బాధను ఆయన దృష్టించి ఉన్నాడు అని అనినప్పుడు ఇతడు అంటున్నాడు, నేను ఆనందభరితుడనై సంతోషించదను అంటున్నాడు. ఆనందభరితమైన జీవితం ఈ భక్తులు ఇతడు కలిగి ఉన్నాడు. ఈ రోజున మరి నీ జీవితంలో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఆ బాధను దేవాది దేవుడు దృష్టించి ఉన్నాడు. ఆ కృప అనేది సమాజ మందిరపు అధికారి పొందుకున్నాడు. అంటే ఇతని జీవితం ఆనందభరితుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏ అనారోగ్యం ఉన్నది, డాక్టర్లకు చూపించావు, వారి చేతులు ఎత్తేసి ఉండవచ్చు, నువ్వు ఎన్నో మందులు వాడుతున్నావు, నయము కాని వ్యాధుల చేత నలిగిపోతున్నావేమో, నీవు సమాజ మందిరపు అధికారి వల్ల దేవునిపై ఆధారపడగలిగితే నిశ్చయముగా నా యేసే నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నీ నోటి నిండా ఆనందభరితునిగా నిన్ను మలచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా బాధలు, మా ప్రాణ బాధలు సమస్తము ఎరిగినటువంటి దేవుడవు నీవై ఉన్నావు. నిశ్చయముగా ఈ రోజున ఎవరైతే వారు ప్రాణ బాధతో నలిగిపోతున్నారో, వారి బిడ్డల విషయమై, భార్య విషయమై, భర్త విషయమై ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నారో ఆ బిడ్డలకు తండ్రి నీ ద్వారా గొప్ప విడుదల కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి నాయన. అలనాడు సమాజ మందిరపు అధికారి నీ కొరకు నిలవబడ్డాడు గనుకునే అతని కుమార్తెకు మీరు బాగు చేసి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలు కూడా నీ కొరకు నిలవబడేటువంటి కృప దయచేయండి. ఆ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బాధ నుంచి విడిపించండి. ఆనందభరితులుగా వారి జీవితాలు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.